Find the trisectional points of the line joining points -3, -5 and -6, -8. ఇక్కడ మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ని ఫైండ్ చేయాలి. ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి? ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి 2 పాయింట్స్ని ఫైండ్ చేయాలి. అంటే ఈ 2 పాయింట్స్ కూడా ఈ లైన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈ 2 పాయింట్స్నే మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అని అంటాం. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ P అనే పాయింట్ ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎందుకని? ఇవి 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో 1:2 రేషియోలో P డివైడ్ చేస్తుంది. అలాగే Q ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఈక్వల్ పార్ట్ ఉంది. సో ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది Q. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ని ఫైండ్ చేయాలి అండ్ ఏబిని 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ Qని ఫైండ్ చేయాలి. దీనికోసం మనం సెక్షన్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం సెక్షన్ ఫార్ములా ఎలా వస్తుందంటే the point P of xy which divides the line joining of 2 points x1 y1 and x2 y2 internally in the ratio m1:m2 is. ఈ పాయింట్ ఏంటంటే x1 y1 x2 y2 అనే పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ని ఈ P of xy m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి కనుక సాల్వ్ చేస్తే మనకి ఆ పాయింట్ వస్తుంది. ఫస్ట్ మనం Pని ఫైండ్ చేయాలి. P ఇక్కడ 1:2 రేషియోలో ఏబిని డివైడ్ చేస్తుంది. P డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. సో P of xyని ఫైండ్ చేద్దాం. ఇస్ ఈక్వల్ టు ఇక్కడ m1 అంటే 1 అండ్ x2 అంటే -6 ప్లస్ m2 is 2 అండ్ x1 అంటే -3 బై 1 + 2 m1 + m2 కామా 1 into y2 is -8 ప్లస్ 2 into ఇక్కడ y1 -5 by 1 + 2 -6 by 3 comma -8 minus 10 by 3. This is equal to -12 by 3 comma -18 by 3. This is -4 comma -6. Again Q of xy divides AB in the ratio 2:1. 2:1 రేషియోలో Q డివైడ్ చేస్తుంది. సో Qని ఫైండ్ చేయాలి. సేమ్ ఫార్ములా యూజ్ చేసి Qని కూడా ఫైండ్ చేయాలి. కానీ ఇక్కడ m1 2 అవుతుంది, m2 1 అవుతుంది. సో Q of xy is equal to 2 into -6 plus 1 into -3 by 2 plus 1. 2 into -8 plus 1 into -5 by 2 plus 1. This is equal to -12 minus 3 by 3 comma -16 minus 5 by 3. This is equal to -15 by 3 comma -21 by. This is equal to -5 comma -7. Therefore the points of trisection are P -4 -6 and Q -5 -7. ఈ 2 పాయింట్స్ కూడా ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి.